నమస్కారం అండి. గ్రానీ కిచెన్ స్వాగతం. ఈరోజు మనం మా అమ్మమ్మ గారి చేతి వంటలో మనము ఈ లాబ్స్టర్ టేల్స్ వండుకుందాం. ఇవి నేను 6 టేల్స్ తీసుకున్నాను. లాబ్స్టర్ టేల్స్ అవునా, ఇవి ఇట్లా ఉంటాయి లాబ్స్టర్ టేల్స్. ఇవి మనము సెమీ ఫ్రై చేసుకుందాం. ఎలా వేసుకుందామో ఇప్పుడు నేను చూపిస్తాను. లాబ్స్టర్ టేల్ ఫ్రై టేల్స్ తోటి ఇప్పుడు స్టవ్ ముట్టిస్తున్నాను. ఇందులో కొద్దిగా నూనె పోసిన, ఇంకొంచెం కావాలంటే ఇలా పూసుకోవచ్చు. కొద్దిగా నూనె పోసి దీంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇప్పుడు ఈ నూనెలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి కుక్కర్ పెడదాము. కుక్కర్ గిన్నె తీసుకున్నా. ఉట్టిగా అయితే చాలాసేపు పడుతుంది, కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుదాం. నేను 6 లాబ్స్టర్ టేల్స్ తీసుకున్నాను. దీన్ని సెమీ ఫ్రై చేస్తాను. ఇలా 6 లాబ్స్టర్ టేల్ ఫ్రై. ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ అంటు పెట్టిన, పొయ్యి మీద కొద్దిగా నూనె పోసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి ఇలా కలుపుతున్నా. ఇప్పుడు వేగిన తర్వాత మీకు చూపిస్తాను. ఉప్పు వేస్తుంది. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేస్తాం. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసి ఇలా కలుపుతున్నాం. కలిపి తర్వాత దీంట్లో నేను కొద్దిగా పసుపు వేసిన, షాజీరా, లవంగాలు 4, షాజీరా కొంచెము, కొద్దిగా పట్ట, కొద్దిగా 2 ముక్కలు పట్ట వేసి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకున్నాం. ఇప్పుడు కొంచెం వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు ఉల్లిగడ్డ వేగుతుందండి. ఉల్లిగడ్డ వేగుతుంది ఇలా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం జీలకర్ర పొడి వేద్దాం. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ 1/2 స్పూన్ ధనియా పొడి వేసి, జీలకర్ర ధనియాలు వేసి ఇలా కలుపుకొని, ఉప్పు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లిగడ్డ వేసి ఇప్పుడు మనం ఈ లాబ్స్టర్స్ ఈ టేల్స్తో ఉన్నాయి చూడండి, ఇలా టేల్స్తో ఇవి మనం వేస్తున్నాం. ఇవి 6 ఉన్నాయి. ఇలా టేల్స్తో ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 వేసేసి దీన్ని ఇలా 1 నిమిషం కలిపి, తర్వాత ఉప్పు వేసినాం కానీ కారం తర్వాత వేసుకుందాం. మిరియాల పొడి, కారం అది. ఇప్పుడు ఇందులో గ్లాస్ నీళ్ళు పోస్తుంది. ఇప్పుడు ఇలా గ్లాస్ నీళ్ళు పోసి ఇప్పుడు దీన్ని కుక్కర్ పెడదాం. మనం కుక్కర్ పెడితే తొందరగా ఉడుకుతుందని, కుక్కర్ పెట్టకపోతే చాలా లేట్ అవుతుందని ఇప్పుడు ఈ కుక్కర్ పెట్టేసి ఇలా కుక్కర్ పెట్టేసి మనం దీన్ని ఉడకనిద్దాం. ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాం. క్రాబ్ ఉడికింది, కుక్కర్ తీస్తుంది. అది ఇది లాబ్స్టర్ మూత తీసినాం. ఇప్పుడు ఇవి దగ్గర చేసుకోవాలి. నీళ్ళు పోసినాం కదా, కొంచెం దగ్గర చేస్తే సెమీ ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కారప్పొడి వేద్దాం. కారప్పొడి, మిరియాల పొడి, గరం మసాలా తాలింపులు వేసినాం కాబట్టి కారప్పొడి, మరి మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కారప్పొడి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకుంటే మనకు కొంచెం సెమీ ఫ్రై
ఇది లాబ్స్టర్ సెమీ ఫ్రై. చూడండి, ఇలా లాబ్స్టర్ టేల్ సెమీ ఫ్రై. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చేసి చూడండి, తిని చూడండి. థ్యాంక్ యూ.